హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరూ ఇష్టపడి పూరి విత్ కాంబినేషన్ ఆఫ్ పూరి కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామండి. ఇలా చక్కగా పొంగిన పూరీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే బొంబాయి చట్నీ అండి. ఈ రెండు కాంబినేషన్తో తింటే ఇష్టపడిన వాళ్ళే ఉండరండి. మా ఇంట్లో అయితే మా వారికి అయితే ఇలా పొంగిన పూరి అయితే చాలా ఇష్టం అండి. ఎంతో ఇష్టంగా తింటారండి. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో అనేది అయితే కామెంట్ చేయండి అండి. ముందుగా బొంబాయి చట్నీని అయితే ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలను అయితే కొంచెం మగ్గనివ్వాలండి. తర్వాత అయితే మూత తీసి ఇందులో ఒక టమాటో, అలాగే ఒక బంగాళదుంప, ఒక ఆలూను కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం కారం, పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరొకసారి అయితే ఈ ముక్కలన్నిటిని అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత తీసుకొని ఇందులో అయితే ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. నీళ్ళని అయితే యాడ్ చేసుకున్న తర్వాత అయితే అంతటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆ ముక్కల్ని అయితే ఉడకనివ్వాలండి. ఈ లోపు అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని కొన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనకి ఈ శనగపిండి వాటర్ని కూడా మన కర్రీలో అయితే యాడ్ చేసేసుకొని కర్రీ అయితే దగ్గర పడేలా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో అయితే ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పూరీలను అయితే ప్రిపేర్ చేద్దామండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యేలోపు అయితే మనమైతే పూరీలను అయితే ప్రిపేర్ చేద్దామండి. పూరీలను ప్రిపేర్ చేయడానికి పిండిని అయితే ముందే మనం కలిపి పక్కన పెట్టుకోవాలండి. మనం పిండిలో అయితే కొంచెం నీళ్లు, ఉప్పు, అలాగే నూనెనైతే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పిండి కలిపిన తర్వాత అయితే ఒక అరగంట పాటైనా మనం పక్కన ఉంచుకోవాలండి. అప్పుడైతే మనకు పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే పూరీ పిండిని అయితే ఇలా చిన్న ఉండలుగా చేసుకొని ప్రతి దాని మీద కొంచెం అయితే గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా పూరీలుగా అయితే చేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే మనకు బాగా వేడైన తర్వాత అందులో ఒక్కొక్క పూరీని యాడ్ చేసుకొని దాన్ని అయితే ఒకసారి అయితే ఆయిల్ ఇలా డిప్ చేసుకోవాలండి. అప్పుడైతే ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇలా రెండు వైపులా ఈ పూరీని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగనిస్తే గట్టిగా అయిపోతాయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అయితే సరిపోతుంది. తర్వాత అయితే వీటిని అయితే పక్కకు తీసుకోవాలండి. ఇలా అయితే అన్ని పూరీలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా పొంగేలాగా పూరీల్ని, అలాగే అందులోకి చాలా టేస్టీ అయిన బొంబాయి చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.